నన్ను బెదిరిస్తుండ్రు, నేతల బండారం బయట పెడతా, స్టేట్మెంట్ ఇవ్వద్దని భయపెడుతుండ్రు, ఎవ్వరు బెదిరించినా వెనక్కి తగ్గబోను. తిహార్ జైలు నుంచి సుకేష్ మరో సంచలన లేఖ. ఈయన లేఖలే కవితక్క కుంభముంచింది. వెల్కమ్ టు తిహార్ అంటాడు. తిహార్ జైలుకి రాక అని చెప్పేసి అన్నాడు. అక్క పోయింది అడికి. అక్కయ్య చాట్ చేస్తాడు. అక్క ప్లీజ్ అక్క అని చెప్పేసి ఇట్లా నెయ్యి, తర్వాత రూపాయి, నెయ్యి కోడదాన్ని వేరే ఉన్నాయి లెక్క. తీహార్ జైలు నుంచి సుకేష్ చంద్రశేఖర్ మరో లేఖను విడుదల చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ ముగ్గురు జైల్లో సకల సదుపాయాలు పొందుతున్నారని పేర్కొన్నారు. తమకు నచ్చిన వారికి తీహార్ జైల్లో పోస్టింగ్ ఇచ్చారని ఆరోపించారు. సత్యేంద్ర జైన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తికి బాధ్యతలు అప్పగించారన్నారు. జైలు అధికారి రావత్ తనను బెదిరించారని ఆరోపించారు. 3 రోజులుగా జైళ్ల శాఖ మంత్రి కైలాష్ గెహ్లట్ అధికారుల ద్వారా తనను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వవద్దని తనపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పేసి, అయినప్పటికీ ఎవరు బెదిరించినా ఏం చేసినా కానీ నేను నేతల బండారం బయట పెడతా అని చెప్పేసి అంటున్నాడు. ఇలా బండారంలో మరి ఇంకోరు అక్కతో మరి ఇంకా ఈ లేఖలే మాత్రం ఈయన మాత్రం ఇంకా ఫిబ్రవరి 14th రోజు ఆయన లవర్ కూడా లేఖ రిలీజ్ చేసింది. ఈయన ఒక్కడి లేఖలు ఎందుకు వస్తున్నాయి అర్థం కావట్లేదు. ఆయన మొత్తం ఆయన ప్రేమలేఖలు మస్తు రాసిండు ఆ రోజు. బాగా రాసినట్టు. కొంతమంది పుస్తకాలు రాసి పాడవుతారు.